సో ఇలాగైతే భోజనాలు కూడా ఎవరు పెట్టరు. సో ఓన్లీ ఏ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా పెట్టరు. ఇది ఓట్ల ఎలక్షన్లు అవ్వకముందు నుంచి ఎప్పటి నుంచో, ఇప్పుడు ఒక 2 నెలల ముందు నుంచి ఇప్పుడు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. సో జనాలు అయితే వస్తూనే ఉన్నారు. హలో 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 ఎస్ హలో గైస్, హాయ్ హాయ్ హాయ్. హెల్మెట్కి అయితే పెట్టాను ఇది. ఓకే సో గైస్, మరి వెల్కమ్ అందరికీ. సో గైస్, మనం ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ కదా. సో మా ఊర్లోనే చెప్పాను కదా. సో ఎన్ఆర్ అనేసి మా మావి గారు మాట. సో మొత్తానికైతే గెలుస్తారనమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి కలడానికి అయితే వెళ్తున్నాను. సో ప్రస్తుతానికి కూడా తాటిచెట్లపాలెం దగ్గర అయితే ఆపాను గైస్. ఓకే, సో మరి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రణస్థలం అయితే వెళ్ళబోతున్నాం. హెచ్చర్ల నియోజకవర్గం మాట. శ్రీ నడుకుటి ఈశ్వరరావు గారు మాట, మా మావి గారు మాట. ఓకే, సో ఇప్పుడు అతన్ని కలడానికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఎంతైనా మన రిలేషన్ అంటే ఇంకా మనకి చాలా హ్యాపీ. ఎమ్మెల్యే కింద ఫస్ట్ టైం మాట. సో మరి ఓకేనా, కూటమి మనకి బీజేపీ నుంచి నించున్నారనమాట. ఓకేనా. సో గైస్, మరి వెళ్తున్నాం ఇప్పుడైతే మరి కలడానికి. మరి మాస్క్ అయితే వేసుకున్నాం బండి మీద. సో ఇది కూడా పెట్టుకుందాం. సో రెడీ గైస్ మరి. సో మన బైక్ అయితే చూడండి, మనది గ్లామర్ బండి మీద అయితే ఇప్పుడు జర్నీ అయితే చేయబోతున్నాం. ఓకే ఓకే, జస్ట్ వెయిట్ గైస్. కెమెరా మీకు మన ఇదైతే మాస్క్ అని పెట్టుకున్నాం కదా. ఓకే జస్ట్ వెయిట్, ఇది కూడా పెట్టుకుందాం. క్యాప్ పెట్టుకొని ఓకే ఓకే కమానమ్మా, అలాగ అటు సైడ్ తిరిగేసి ఉన్నాయి. సో మనం ఇంకా బయలుదేరదాం గైస్ మరి. ఓకే నైస్. సో నెత్తిన క్యాప్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఇంకా బయలుదేరదాం. సో ఇప్పుడు టైం వచ్చేసరికి సో మనకి ఈవినింగ్ 4:40 అయ్యింది. సో మరి ఇంకా బయలుదేరాలి. ఫస్ట్ కూడా మన హెల్మెట్ పైకి అయితే లేపాను దీన్ని. ఫస్ట్ చూడండి. ఓకే, హెల్మెట్ అయితే తగిలించుకున్నా ఇంకా. సో మనం ఇంకా అక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్గా కొట్టుకొని వెళ్ళిపోవడం. మనకి ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు. ఓకే ఎస్ ఓకే గైస్, మరి ఛార్జింగ్ కూడా మనకి దీంట్లో మరీ అంత ఎక్కువేం లేదు ఛార్జింగ్ వచ్చేసరికి. దీన్ని మనం వెళ్తున్నప్పుడు ఇంకొంచెం పైకి ఎత్తాలి దీన్ని. సో మనకి వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ ఇలా ఉంటుంది కదా, కెమెరా కొంచెం పైకి ఎత్తుకున్నా, చిన్నది పైకి ఎత్తే బాగా కనబడుతుంది అంటారు అంతే. ఎందుకన్నా మరి ఇంకా పైకి అయితే రావట్లేదు గైస్, ఇదే పైకి. ఓకే, మనమే కొంచెం బుర్ర పైకి ఎత్తుకోవాలి అయితే. ఓకే, సో అయితే ఇలా పెడదాం, సరిపోతుంది. ఎస్ గైస్, మరి ఇప్పుడు బయలుదేరుతున్నాను తాటిచెట్లపాలెం. అదిగోండి అక్కడ సిగ్నల్ హైవే. ఓకే, మరి ఆన్ చేసుకున్నాం. పెట్రోల్ కూడా కొట్టించాను, ఒక 500 సరిపోద్ది. ఓకే, ప్రస్తుతానికి 500 కొట్టించాను, సాల్పతి చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను మరిపాలెం నుంచి బయలుదేరాం. సో ఇక్కడ మన తాటిచెట్లపాలెం సిగ్నల్ ఇక్కడ మా ఆఫీసి మరి రికార్డ్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే దీంట్లో నేను చూసుకోలేదు గైస్, ఛార్జింగ్ అయితే మనకి చాలా తక్కువగా ఉంది. ఇదిగోండి ఇక్కడ తాటిచెట్లపాలెం సిగ్నల్, అది హైవే మాట. ఇప్పుడు హైవే సైడ్ అయితే తిరిగి మనం రణస్థలం అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు ఈ టైంలోని అతను అక్కడ పదవికి ఇదే మనకి సంతకం పెట్టడానికి వెళ్తున్నట్టు ఉన్నారు. సో మనం వెళ్ళేసరికల్లా మళ్ళీ వచ్చేస్తారు రణస్థలంకి. సో మనం ఈ లోపల వెళ్ళి కలిసి మా మావయ్య గారికి, అతనికి, మన ఎమ్మెల్యే గారికి, ఈయన ఎన్ఆర్ గారికి మరి మనం అక్కడ సిగ్నల్ పడిన తర్వాత మనం వెళ్ళాలి. కాకపోతే అక్కడ అవతల సైడ్ మనం కూడా వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి కూడా. అతనికి మనం కంగ్రాచులేషన్స్ చెప్పేసి వచ్చేద్దాం. ఓకే లెట్స్ గో గైస్. ఇది చూసారు ఆటోడు చెత్తనా కొడుకు, అలా సిగ్నల్ పడితే కంగారు ఎందుకు ఆడికి. ఓకే రైట్ గైస్. ఓకే, సో మొత్తానికి మనం బయలుదేరాం తాటిచెట్లపాలెం నుంచి. ఇంకా మరి కొట్టుకొని వెళ్ళడమే గైస్. కాకపోతే సౌండ్ అయితే మరి వినబడుతుంది గైస్, గాలి వస్తుంది. ఓకే, ఇప్పుడు బాగానే కనిపిస్తుంది రోడ్ అంతా. ఎస్ గైస్, మరి సూపర్. అల్ట్రా వ్యూ అయితే సరిపోతుంది కదా, వ్యూ యాంగిల్. ఎందుకంటే అల్ట్రా
మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ మరి ఇంత గాలి కూడా వచ్చేస్తుంది ఫుల్గా. సో కానీ గైస్ నేను చెక్ చేసుకోవాలి, ఛార్జింగ్ 40% ఉంది కాబట్టి మళ్ళీ మనం ఫుల్ వీడియో అయితే చేయలేము. సో కొంచెం కట్ చేసుకొని చేసుకోవాలి వీడియోస్ అయితే. ఇది మొత్తం ట్రాఫిక్, ఇక్కడ ట్రాఫిక్ ఓకే, సిగ్నల్ అయితే పడింది. మన ఆర్డినరీ బస్సు గైస్. మరి వాయిస్ ఎలాగ వస్తుంది అంటే మరి రన్నింగ్లో ఉన్నప్పుడు వినిపిస్తుందా లేదా? ఇదైతే మన దగ్గరలోనే ఉంది, మ్యాక్సిమం వినిపిస్తుంది అనుకుంటున్నాను. కాకపోతే మీకు ఫుల్ గాలి కూడా వస్తుంటుంది కదా, ఎందుకంటే ఓపెన్లో ఉంది మరి స్ట్రైట్గా. ఓ మళ్ళీ ఇక్కడ అక్కైపాలెం గైస్, అక్కైపాలెం జంక్షన్. జాగ్రత్త, అసలే మన బండి వేయలేడు బ్రో, బ్రేక్లు ఎలాగేస్తున్నారు. మరి మా మామయ్య గారికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పడానికి అయితే మరి బయలుదేరుతున్నాను. ఆల్రెడీ బయలుదేరిపోయానులేండి. మా డాడీకి కొంచెం ఒంట్లో బాగాలేదు, సో అందుకనేసి నేను అప్పటికే వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ సిగ్నల్ వేశారు. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్దాం. పెట్రోల్ బంక్ ఓకే, పెట్రోల్ ఆల్రెడీ కొట్టిస్తానండి. మరి పెట్రోల్ అయితే ఇప్పుడు అవసరం, మనకి వెళ్ళిపోదాం. రెడీ గైస్. ప్లస్ మొత్తానికి అయితే అక్కడ సిగ్నల్ అయితే ఇలాగ వస్తాం క్రాస్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ సీతందార్ అనుకుంటాను ఇది గైస్. కెమెరాలోని బాగానే వస్తుందా క్వాలిటీ? టైం వచ్చేసరికి చూడండి, 4:46. ఓకే, సో మళ్ళీ మనం గైస్ వీడియో అయితే వెళ్ళి మద్దిలపాలెం వరకు వెళ్దాం. అక్కడ నుంచి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ హైవే నుంచి సగం దారి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఛార్జింగ్ సరిపోకపోవచ్చు. సో అది కూడా వేసి మద్దిలపాలెం జంక్షన్ అయితే వచ్చేస్తుంది. మద్దిలపాలెం జంక్షన్, ఓ సారీ ఇది సత్యం జంక్షన్ గైస్. దీని తర్వాత ముందు మద్దిలపాలెం, మనం ఇటు నుంచి వెళ్ళిపోతాం గైస్. ఇవన్నీ మళ్ళీ సిగ్నల్స్ అన్నీ ఉంటాయి కదా. మన ఇక్కడ నుంచి సత్యం జంక్షన్ చూసారా, టక్ మహేంద్ర అలాగే విప్రో అటు సైడ్ ఉన్నాయి. మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ ఉంటుంది గైస్ ఇటు సైడ్, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా ఇటు నుంచి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా ఈ మద్దిలపాలెం కనబడకుండా ఎంఈపీ అటు సైడ్ డైరెక్ట్ అటు వెళ్ళిపోతాం. ఇది ఒక ఇటు నుంచి వెళ్ళిపోతే కొంచెం సరిపోద్ది, మధ్యలో ఏమైనా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. అది కూడా ఎదురుగా చూడండి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది సార్, ఆక్సిజన్ టవర్స్. సో చూడండి గైస్, ఆక్సిజన్ టవర్స్ కనిపిస్తుందా? ఇక మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి పెద్ద బిల్డింగ్. ఓకే, మీకు ఎలా కనిపిస్తుందో చూద్దాం. అదిగోండి గైస్, ఆ పెద్ద బిల్డింగ్ చూసారు కదా, అదిగోండి ఆక్సిజన్ టవర్స్. అదే గైస్, మరి ఆక్సిజన్ టవర్స్ కనిపిస్తుందా? అదనమాట చూడండి. నాయన ఇదే బ్రో అడ్డుగా వస్తున్నారు వీళ్ళు. సో అదే గైస్, మరి సూపర్ కదా ఆక్సిజన్ టవర్స్ మన వైజాగ్లోని. ఇది ఫస్ట్ టైము ఎత్తైన బిల్డింగ్ అనమాట ఆక్సిజన్ టవర్స్. దీనిలో అంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఇంకా వచ్చేస్తున్నాయి. దీనంతా ఎత్తున్నవి చాలా దగ్గరలో ఆల్రెడీ కట్టేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని కట్టేశారు కూడా. ఆగలమ్మా. ఓకే గైస్, చూసారు కదా గైస్, మరి ఎక్కడి వరకు. నెక్స్ట్ మళ్ళీ హైవే దగ్గర చిన్నది మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి పూర్తిగా రికార్డ్ చేయడానికి దీంట్లో ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది గైస్. సో అందుకనే సార్ మనం పూర్తిగా రికార్డ్ చేయలేకపోతున్నాం. ఓకేనా? సో మళ్ళీ మధ్య మధ్యలో చిన్నది క్లిప్పులు తీసుకోవడం ఇంకా అంత లేదు, 30% ఉన్నట్టుంది.
అయిపోద్ది. ఫుల్ వీడియో చేస్తే బాగుంది కానీ మరి చేయలేం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరి గైస్ మరి అందరూ ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టేసండి. ఓకేనా? ఇవ్వండి మన గోమాత, జై గోమాత. ఓకే సూపర్. గోమాతకి అయితే పట్టుకున్నాను గైస్ నేను. ఓకే సో గైస్ మరి మధ్యలోని ఇక్కడ నుంచి మళ్ళీ హైవే మధ్యలో చిన్న చిన్నది రికార్డ్ చేస్తాను. ఓకేనా? లెట్స్ గో గైస్. మరి లెట్స్ గో. సో గైస్ మరి చూసారు కదా, ఇవ్వండి మనం ఇక్కడ చేయలేం గైస్ హైవేకి. అక్కడ నుంచి స్కిప్ చేస్తే ఎదురుగా కైలాసగిరి కొండ చూడండి, అల్లాడు కనబడుతుంది పైన కైలాసగిరి. సో మొత్తానికి హైవే అయితే అలా ఇక్కడ తేలేం మాట మనం. చూసారు కదా. సో కొంచెం ముందుకెళ్తే హనుమంతోకి వస్తుంది. సో ఎదురుగా మన కైలాసగిరి కొండ, ఇదిగోండి మెడికవర్ హాస్పిటల్ ఇక్కడ చాలా పెద్దదే ఉంది. ఓకే మనకైతే సిగ్నల్ అయితే వేశారు. సో గైస్ మరి క్వాలిటీ అయితే ఎలాగుందో కామెంట్ చేయండి, వీడియో క్వాలిటీ. సో మీకు కొంచెం సైడ్కి ఉండొచ్చు, ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే చిన్నది సైడ్కి ఆల్కం చూసారా. మనకు ఎలా పెట్టుకోవాలి కదా. ఓకే రెడీ. అదే గైస్ హనుమంతోక రైట్ సైడ్లో కైలాసగిరి కొండ ఇదే గైస్. చూసారు కదా మనకి రైట్ సైడ్లో ఉంది కైలాసగిరి కొండ అనమాట అది. ఓకే హనుమంతోక జంక్షన్కి అయితే వచ్చాము. హైపర్ మోడ్ యాక్టివేట్ చేయండి. ఓ మ్యాన్. ఓకే సూపర్. మన బండి అయితే ఇంకా ఇక్కడ తొలదు కదా, చూసారా డస్ట్. చూసేద్దాం. ఓకే జంక్షన్ దగ్గర అయితే ఆగాము. లెట్స్ గైస్ మరి సిగ్నల్స్ పడింది. లెట్స్ గో. సో మరి మొత్తానికి మన మా మావయ్య గారు అయిన నడుగుటి ఈశ్వరరావు గారిని మరి కలడానికి అయితే వెళ్తున్నాం కదా. సో మరి అతనికి ఎమ్మెల్యే పదవి వచ్చినందుకు నా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి మరి బయలుదేరాం గైస్ మనం ఇక్కడి నుంచి. సో మా డాడీకి అయితే ఒంట్లో బాగాలేదు. సో అందుకే నేను ఒక్కనే వెళ్తున్నాను నా తరఫు నుంచి, అలా మా డాడీ తరఫు నుంచి, అలాగే మన కుటుంబ సభ్యులు అందరి తరఫు నుంచి కూడా. ఓకే కొందరు హెల్మెట్ పెట్టుకోకుండా. ఓకే గైస్ మరి సిగ్నల్ అయితే కరెక్ట్గా వస్తాము, సిగ్నల్ పడకముందే. ఎస్ రెడీ. గైస్ మనకి ఛార్జింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది చెప్పాను కదా. అందుకే నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలియదు బ్రో. బస్సు ఎక్కేస్తారు సమరమనే. టాటా మ్యాజిక్ చూసారు కదా. మొత్తానికి ఆర్టీసీ కాంప్లెక్స్ ఐటీ హిల్స్ అండి బస్సు 25T. ముందొసరికి మన సూపర్ లగ్జరీ గైస్. మన సూపర్ లగ్జరీని కూడా ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. బాగా సూపర్ లగ్జరీ. ఓకే గైస్ మరి మనం జూకి దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడు వస్తారు ఇటు సైడ్ రైట్ సైడ్లో ఇక్కడ జూ అయితే ఉంటుంది గైస్. రైట్ సైడ్లోని డౌన్ దిగినంటే మన వైజాగ్లో జూకి ఎన్ని మంది వెళ్ళారో కామెంట్ చేయండి.
అయితే ఉంటుంది అనమాట. అండ్ రైట్ సైడ్లో చూసారు కదా, అదే కదా వ్యూ ఎంట్రన్స్. గైస్ మరి ఇక్కడ నుంచి మళ్ళీ క్లిప్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఛార్జింగ్ తక్కువగా ఉంది చెప్పాను కదా. సో మళ్ళీ తర్వాత అయితే రికార్డ్ చేద్దాం, ఓకేనా? సో గైస్ మరి అందరూ మర్చిపోకండి లైక్ అయితే కొట్టండి, లైక్ ఇక న్యూ టు అవర్ ఛానల్ మరి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో లెట్స్ గో గైస్, మరి మర్చిపోద్దు సపోర్ట్ చేయండి గైస్. అందరూ కూడా మరి మీకోసం వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. లెట్స్ గో గైస్. ఓకే ఇదిగోండి మొత్తానికి శ్రీకాకుళం నాన్ స్టాప్ అల్ట్రా డీలక్స్ బస్సు మొత్తానికి ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇదేంటి లారీ వాడు డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి ఉంచాడు వీడు. ఈ లారీ వాడు డోర్ ఓపెన్ చేసి ఉంచాడు వీడు. ఓకే గైస్ మరి ముందుకి చూసుకున్నట్లయితే మనకి స్టేడియం అయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ గైస్. స్టేడియం లెఫ్ట్లో ఉంటుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియం గైస్. ఇవ్వండి లెఫ్ట్లోనే ఇక్కడ ఈ డౌన్ దిగినట్లే మన క్రికెట్ స్టేడియం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి సిగ్నల్ కూడా పడింది కరెక్ట్గా. అదే లెఫ్ట్లో చూసారు కదా మన క్రికెట్ స్టేడియం. సిగ్నల్ అయితే పడింది. లెఫ్ట్లోనే మన క్రికెట్ స్టేడియం వైజాగ్. ఆర్డినరీ బస్సు టాటా బై బై సీ యూ. చాలా కనిపిస్తుంది ఇక్కడ, బాగా ఉందా? ఓకే రెడీ. కొంచెం క్రాస్ అవుతుందా? హెల్మెట్ చిన్నది బాగాలేదు. మళ్ళీ కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ పడింది. అంతా మన అదృష్టంగా సిగ్నల్స్ అయితే గ్రీనే పడుతున్నాయి. సో మనం మధురవాడ వస్తున్నట్టున్నాం. ఓకే రెడీ, లెట్స్ గో. గతుకులు సో మనకి శ్రీకాకుళం అయితే బోర్డు చూడాలి 84 కిలోమీటర్స్. ఓకే గాయస్ మరి సూపర్ మధురవాడ. సో ముందుకెళ్తే కొమ్మాది వస్తుంది. కొమ్మాది గైస్. ఓకే కొమ్మాది అయితే వచ్చింది. సూపర్. సో గైస్ ఇక్కడైతే మనకి ఎక్కువసేపే ఉంది సిగ్నల్ అయితే.
ఇది గైస్ కమ్మత్ జంక్షన్. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మరి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ దారిలో తర్వాత మళ్ళీ రికార్డ్ చేద్దాం. ఓకేనా? సో ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా చాలా టైం ఉందండి సిగ్నల్ దాటడానికి. లెట్స్ గో గైస్ మరి. ఓ గైస్ లెట్స్ గో మరి. మొత్తానికి అయితే ఇదిగోండి కొంతవరకు వచ్చాను దూరం. హైవే అయితే ఎక్కుతున్నాం మళ్ళీ. బ్యూటిఫుల్ వ్యూ గైస్, ఒకసారి చూడండి. టైం అయితే మరి గైస్ మనకి 5:30 అయితే అయ్యింది. ఓకే, సో లెట్స్ గో.
ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది మనకి, ఓకేనా. సో అందుకనే మధ్య మధ్యలో ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేయట్లేదు, ఓకే. సో లెట్స్ గో. సూపర్ సూపర్ వ్యూ గైస్, అదిరిపోయింది మొత్తం రియల్ లైఫ్ జర్నీ. ఓన్లీ సింగిల్గా వెళ్తున్నాం. మొత్తానికి అక్కడ పోలీసులు అయితే అటు సైడ్ ఎందుకు ఆపినట్టు ఉన్నారు, ఎందుకన్నమాట మరి లారీలు అయితే అన్నింటిని ఆపినట్టు ఉన్నారు. ఓకే గైస్, మరి లెట్స్ గో. సూపర్, అందరూ లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి మిత్రులారా. నా వాయిస్ మీకు వినిపిస్తుందా గైస్? ఏమో తెలియదు, వినిపిస్తుందో అందుకనే చాలా గట్టిగా అరుస్తున్నాను.
ఊరైతే వస్తాము. సో చూడండి, సో మన ఊరైతే వస్తాము మొత్తానికి. సో జనాలు అయితే చూడండి గైస్, అసలు కుప్పలుగా వస్తున్నారు. మొత్తానికి చెప్పాం కదా, సో మరి బైక్ మీద అయితే జర్నీ చేసుకొని వస్తాము. సో ఈరోజు ఎలక్షన్లు అయిపోయాయి కదా, నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే సో ఇదిగోండి, ఇటు సైడ్ అయితే మా ఇల్లు గైస్, అటు సైడ్ ఉంటుంది. ఇక ఇది కూడా మా అత్తలదే, మాది అటు సైడ్ ఉంటుంది ఇల్లు అయితే. సో మన ఊరు. సో మొత్తానికైతే మా ఊరు వస్తాం, మరి మా మాయన అయితే కలడానికి. సో అదిగోండి గైస్, అటు సైడ్ ఒకసారి చూడండి వెనకాల జనాలు అయితే. సో చూపిస్తాను చూడండి, మొత్తం అసలు పొద్దున్న నుంచి ఖాళీ లేదు. సో అదిగోండి ఊరు, అటు నుంచి రోడ్డు, ఏదో జాతర అవుతున్నట్టు జనాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. సో పదండి చూపిద్దాం. సో మొత్తానికి నిన్నైతే వర్షంలో గైస్, నిన్న ఫుల్గా అటు నుంచి వచ్చినప్పుడు దారిలోనే ఫుల్ వర్షం అయితే పడింది గట్టిగానే. నేనైతే అసలు నా బైక్ ఫుల్ యాక్సిలరేట్ అంత మొత్తం పెట్టుకొని వచ్చాను, ఒక 120 స్పీడ్లో బైక్ మీద. పాపం గట్టిగానే పరిగెట్టింది మన బైక్. ఇక్కడేదో ఒక పెద్ద జాతరలాగా అయిపోతుంది, చూస్తున్నారు కదా. చూడండి అటు నుంచి రోడ్డు, అటు నుంచి అయితే వస్తున్నారు మొత్తం అటు నుంచి. అదిగోండి అక్కడ స్కూల్ అని చెప్పాం కదా గైస్, అక్కడ NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేసి మరి స్కూలు అండ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అదిగోండి అక్కడే మాట. సో ఎవరైనా అక్కడ చాలామంది వస్తున్నారు జాయిన్ అవ్వడానికి. సో పెద్ద అందరూ కూడా మొత్తం వాళ్ళ పిల్లల్ని మొత్తం ఇక్కడే జాయిన్ చేస్తారు. సో ఇదిగోండి ఎనీవేస్ మరి గైస్, మొత్తానికైతే ఒక ఊర్లో జాతర జరుగుతున్నట్టు, ఒక పండుగ జరుగుతున్నట్టు జనాలు అయితే కంటిన్యూ పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. సో మరి మా మావి గారిని వెళ్ళడానికి శ్రీ నడుకుర్తి ఈశ్వరరావు గారు అన్నమాట. సో బీజేపీ కూటమి కింద, మరి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కింద మరి హెచ్ఎల్ నియోజకవర్గంలో నిల్చున్నారు. సో ఇక్కడికైతే పొద్దున్న నుంచి నిన్నటి నుంచి అసలు ఇంకా ఖాళీ ఉండదు చేసి, ఇంకా 15 రోజులు ఇక్కడ భోజనాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ పొద్దున టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు అన్నీ కంటిన్యూగా ఎప్పటి నుంచో అవుతూనే ఉన్నాయి. సో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో ఇలాగైతే భోజనాలు కూడా ఎవరు పెట్టరు. సో ఓన్లీ ఏ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా పెట్టరు. ఇది ఓట్లు ఎలక్షన్లు అవ్వకముందు నుంచి ఎప్పటి నుంచో, ఇప్పుడు ఒక 2 నెలల ముందు నుంచి ఇప్పుడు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. సో జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం, లోపల కూడా చూపిస్తాను, రెడీగా ఉన్నాను. సో నిన్నైతే నేను వచ్చాను, ఆల్రెడీ కలిస్తాను, ఫోటోలు అన్నీ తీసుకున్నాం, ఆల్రెడీ పెట్టాను కదా. సో ఈరోజు మళ్ళీ వెళ్తాం, ఒకసారి చూపిస్తాను, మరి మీకు కూడా చూసండి. జనాలు అయితే చూసారు కదా, కంటిన్యూ ఇంకా వస్తూనే ఉంటారు. సో రెడీ గైస్, లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, మన ఊర్లో పండుగ అయినప్పుడు బట్టలు అది పంచారు జనాలకి. లాస్ట్ ఒక వ్లాగ్లో ఆల్రెడీ పెట్టాను. ప్రతి సంవత్సరం కూడా బట్టలు అనేది పంచుతాం. ఒకప్పుడు ఎప్పుడు మనకి రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా అవి మనకి సేవ చేస్తూనే ఉంటారన్నమాట. సో అదిగోండి మా ఇల్లు అయితే అటు సైడే ఉంటుంది, అటు సైడ్. ఇటు సైడ్ ఏమో మా మాయలది అన్నమాట. సో అదే మన ఎమ్మెల్యే గారిది. సో చూడండి మరి, లెట్స్ గో. హాయ్ గైస్, చూసుకోండి అక్కడ మన వాళ్ళు వస్తారు గైస్. మన సబ్స్క్రైబర్లతో పాటు కూడా మీరు కూడా చూసుకోండి. యూట్యూబ్ ఫాలో అవుతారు కదా, కనిపిస్తుందిలే మీకు కూడా. మన గేమింగ్ ఛానల్ ఫ్రీ ఫైర్ వాళ్ళు ఉన్నారా BGML చూడ కనబడుతుంది, తెలుగు గేమర్ వరల్డ్ అని ఉంటుంది, కొట్టు ఆడదాం. సో ఎందుకంటే గైస్ మనది ఎక్కడ ఈ ఊరు అన్నారు వస్తారా? అక్కడ సుభద్రాపురం. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు? సుభద్రాపురం. ఇంకా అందరూ సుభద్ర. వైజాగ్. ఎవరు మీరు? వైజాగా? మనది వైజాగా? ఓకే, మన మాయలే, మన ఇల్లు కూడా ఇక్కడ అదే. సో గైస్ మరి మన వాళ్ళు వచ్చారు. తెలుగు గేమర్ వరల్డ్ అని ఉంటుంది మన ఛానల్, ఓకేనా? తెలుగు గేమర్ వరల్డ్ కనిపించే ఉంటుంది, మీరు యూట్యూబ్ ఫాలో అవుతే. ఫ్రీ ఫైర్ అన్నీ, ఫ్రీ ఫైర్, BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఆల్. రూమ్ కూడా పెడుతున్నాను, టీమ్ కోర్స్ రూమ్స్ జాయిన్ అయిపోవడం, ఓకేనా? సో గైస్ మరి ఒకసారి పదండి, అలాగా NER గారిని ఒకసారి చూపించేద్దాం. పదండి, లెట్స్ గో. సో ఎందుకంటే గైస్ లాస్ట్ టైం మీకు చెప్పించాను కదా లాగ్లోనే, మనం సేమ్ అదే ప్లేస్ మాట ఇక్కడే. సో జనాలు అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అదిగోండి అక్కడ పైన అయితే జనాలు ఫొటోస్.
కదా. చూసారు కదా, ఫుల్ బిజీ. మనం ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ తీసుకున్న ఆల్రెడీ ఫొటోస్ అయితే పెట్టాం కదా. సో ఆల్రెడీ ఫొటోస్ అవి పెట్టాం కదా మీకు. సో మళ్ళీ మనం ఫ్రీగా ఉన్నప్పుడు రాత్రి కూడా మళ్ళీ తీసుకున్న ఆల్రెడీ ఫొటోస్ అన్నీ చూసారు కదా. సో ఇదిగా ఫుల్ రష్, ఇంకా జనాలు ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉంటారు. ఇంకో 2-3 రోజులు 4 రోజులు ఇలాగే ఉంటుంది. 4 రోజుల్లోనే కాదు గైస్, గత 2 months బ్యాక్ నుంచి కూడా జనాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు, అంత ముందు నుంచే. ఓకే ఛానల్ తెలుగు గేమర్ వరల్డ్ అని అంటారు, ఓన్లీ గేమింగ్. సో గైస్ చూసారు కదా మొత్తానికి. సో ఇది మొత్తానికి చెప్పేసి ఆల్రెడీ నన్న జై అన్నియార్. సో ఇది గైస్ మరి మొత్తానికి. సో చూపిస్తాను మీకు కూడాను, నేను కూడా చూస్తాను, కంగ్రాచులేషన్స్ కూడా చెప్తాను నిన్నే. సో ఈరోజు నెక్స్ట్ డే అనమాట. సో జనాలు అయితే చూస్తున్నారు కదా, ఒక ఊర్లోని మా ఊరికి జాతర అవుతుంది, సేమ్ అలాగా అన్ని ఊర్ల నుంచి వస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మొత్తం మన వైజాగ్ నుంచి కూడా చాలామంది వచ్చారు. అలాగే శ్రీకాకుళం, ఇచ్చర్ల నియోజకవర్గం గైస్. మనకి ఫోన్ అయితే వస్తున్నట్టుంది. ఓకే జస్ట్ వెయిట్ గైస్, కాల్ అయితే వస్తుంది. బజాజ్ వస్తున్నది. సో ఇది గైస్ మరి అటు సైడ్ అయితే రోడ్డు చూడండి, అటు సైడ్ కూడా చూపిస్తాను. సో గైస్ మరి మీకు ఇంకా చూపించలేదు కదా, అటు సైడ్ వచ్చేసరికి మనవి పొలాలు ఇవన్నీ ఉంటాయి మాది. ఇదండి మొత్తం ఈ ప్లేస్ ఉందంతా చూసారా, ఈ ప్లేస్ అంతా ఇదండి అటు సైడ్ నుంచి ఆ ప్లేసు, ఆ పొలాలు అటు సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ మావే మాట. ఇదండి అక్కడ ఒకటి, మళ్ళీ వాళ్ళు అటు సైడ్ ఒకటి, అటు ఒకటి, మళ్ళీ ఆ స్కూలు ఆ పక్కన ఉండేది. ఇవన్నీ ఈ పొలాలు. మళ్ళీ కొన్ని కావాలంటే మా మావయ్య గారికి కొన్ని కావాలంటే పొలాలు కొన్ని ఎక్స్చేంజ్ కూడా ఇచ్చాం అనమాట. ఇప్పుడు అక్కడ ప్లేస్ కూడా ఉంది చూసారా, ఇల్లు అక్కడ మాది కూడా ఉండేది జాగా. కావాలంటే అప్పుడు మరి అది కూడా కొంచెం ఎక్స్చేంజ్కి కావాలంటే వాళ్ళకి ఇచ్చాము. సో ఇదండి ఇవి మొత్తానికి. ఎనీవేస్ మా ఊర్లోని భూములు కూడా అడిగారు కదా, అందుకే చూపిస్తున్నాను. చూసారా ఎక్కడ ఉంది, అలా అక్కడ బిట్టు అక్కడ బిట్టు అలాగ ఉంటాయి అనమాట. మొత్తం అంతా ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేస్తుంది. కాలేజ్ వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ సంథింగ్ ఏదో వస్తుంది. సో దానికి పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. సో అందుకే ఈ ప్లేస్ అంతా మొత్తం క్లియరెన్స్ అయితే చేసుకున్నారనమాట. ఇంతకుముందు పొలాల్లాగా ఉండేవి. సో మొత్తం అంతా ఇప్పుడు మట్టి అది వేస్తారు, లేదంటే పొలాల్లాగా ఉండేవి ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా ఇంకో కాలేజ్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఆల్రెడీ. అవ్వండి అటు సైడ్ స్కూల్ ఆల్రెడీ, కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టు గైస్. సో ఇది గైస్ మరి ఓవరాల్గా. సో చూసారు కదా, సో మొత్తానికి మన లాగ్ అయితే అయినట్టే. ఓకే సో గైస్ మరి ఎలాగుంది మన లాగ్. మరి వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చెమటలు అయితే పట్టేస్తుంది, ఎండ అయితే గట్టిగా కొడుతుంది. ఓకే
సో మర్చిపోద్దు మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, అలాగే ఈ నియోజకవర్గం శ్రీకాకుళం ఈ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఎవరైనా మన వాళ్ళు చూస్తామట్టుగా ఎంతమందికి మరి అన్నియార్ నడుకోటి ఈశ్వరరావు ఎమ్మెల్యే గారు మరి మీ అందరిలో ఎంతమంది తెలుసో అందరూ కామెంట్ చేయండి, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, అందరికీ సెలవు. సో టేక్ కేర్, బాయ్ గైస్.